మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాడు. దేవుని కృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులు లెక్కలు పెట్టి మరొక హృదయకాలం చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించినందుకు దేవునికి ఎంతగానో నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ప్రతి హృదయకాలం దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని సజీవులు లెక్కలు పెడుతున్న విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. హృదయకాలం దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. 2 శామ్యూయలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం నుంచి 29వ వచనం వరకున్న వాక్య భాగాన్ని హృదయకాలం ధ్యానించబోతా ఉన్నాము. 2 శామ్యూయలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం నుంచి 29వ వచనం వరకున్న వాక్య భాగాన్ని ధ్యానించబోతా ఉన్నాము. డేవిడ్స్ ప్రేయర్. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దావీదు మహారాజు యొక్క ప్రార్థన హృదయకాలం ధ్యానించబోతా ఉన్నాము. ఈ యొక్క అంశంలో మనం ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నామో, మన కుటుంబం గురించి ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నామో మనల్ని మనం ఒకసారి పరిశోధించుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. దావీదు మహారాజు సింహాసనం మీద కూర్చుని ఇజ్రాయేలును పరిపాలిస్తున్న సమయంలో దావీదు మహారాజు చేసిన ప్రార్థన, మన జీవితాల్లో కూడా ఈ ప్రార్థన ప్రతి ఒక్కరికి ఇలాంటి ప్రార్థన కలిగి ఉండాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నారు. మనం చూసినట్టయితే 2 శామ్యూయలు గ్రంథము 7వ అధ్యాయము 18 ప్రారంభం నుంచి మనం చూసినట్టయితే 18వ వచనంలో చూసినట్టయితే, దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిలో కూర్చుండి ఇలాగా మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నా హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం ఎంత హెచ్చించబడినా కానీ అది దేవుని కృప వల్లనే హెచ్చించబడి ఉన్నామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు కూడా ఇంతగా దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. గొర్రెల కాపురైన దావీదు మరి ఇజ్రాయేలుకు రాజుగా దేవుడు నియమించి ఇజ్రాయేలును ప్రజలను పరిపాలించడానికి దావీదుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దావీదు అంటున్నాడు, నేను ఎంతటి వాడినయ్యా, నా కుటుంబం ఎంతటిదే. నిజమే కదా ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలను మనల్ని మనం కూడా పరిశోధించుకోవాలి. దావీదు ఒక ప్రార్థనలో ఎంత తగ్గింపు ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిలో కూర్చున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దావీదు మహారాజు లోపలికి వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చొని ఇలాగ మనవి చేశాడు, నా ప్రభువా యెహోవా, ఇంతగా నువ్వు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడిని, నా కుటుంబం ఏ పాటిదే. నిజంగా ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇంతవరకు మనం దీవించబడ్డాము, ఆశీర్వదించబడామంటే దేవుని కృప వల్లనే. అపోస్తుడైన పౌలు అంటాడు, నేనేమై ఉన్నానో దేవుని కృప వల్లనే ఉన్నాను. దావీదు మహారాజు అంటున్నాడు, నేను ఎంతటి వాడని, నా కుటుంబం ఏ పాటిది. ఇంతగా నన్ను ఆశీర్వదించడానికి నేను ఏ పాటి వాడినయ్యా, నా కుటుంబం ఏ పాటిదే అని దేవుని సన్నిధిలో కూర్చుండే దావీదు దేవునికి మనవి చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అలాగే ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమే. మనుషుల పద్ధతిని బట్టి బహుకాలం జరిగిన తర్వాత నీ దాసుడిని నా సంతానములకు కలగబోవును గురించి నీవు సెలవిచ్చున్నావు. యెహోవా నా ప్రభువా, దావీదనే నేను ఇక నీతో ఏమి చెప్పుకుందును అనే ప్రశ్న వేస్తాను. ఇంతగా నువ్వు దీవించావయ్యా, ఇంతగా నన్ను ఆశీర్వదించావయ్యా, ఇంకా నేను ఏం చెప్పుకుందునని దావీదు దేవుని ప్రశ్న అడుగుతూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం చూసినట్టయితే ఒక మాట చూడండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 8వ వచనము 9వ వచనం చూసినట్టయితే, నా తలంపులు మీ తలంపులు వంటి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశం భూమిపై ఎంత ఉన్నతంగా ఉన్నదో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. నిజమే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన తలంపులు చిన్న చిన్న తలంపులు ఉంటాయి, దేవుని యొక్క తలంపులు ఉన్నతమైన తలంపులు ఉంటాయి. మనం కొద్దిగా కోరుకుంటాం కానీ దేవుడు అత్యధికంగా ఇచ్చే దేవాది దేవుడు. అడుగు వాటికంటే ఊచి వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవాది దేవుడు. దావీదు జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి దావీదు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నేను ఏ పార్టీ వాడినయా అని దేవుని సన్నిధిలో కూర్చొని మనవి చేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఇంతగా ఇచ్చుగా చేసినది నీ దృష్టికి కొంచెమే. మనుషుల పద్ధతిని బహుకాలం జరిగిన తర్వాత నీ దాసుడైన నా సంతానం కలగబోదాని గురించి నీవు సెలవిచ్చున్నావు. యెహోవా నా ప్రభువా, దావీదనే నేను ఇక నీతో ఏమి చెప్పుకుందునో.
గొర్రెల కాపరిగా ఉన్న దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇజ్రాయేలు ప్రజలను పరిపాలించడానికి దావీదును సింహాసనం మీద రాజుగా దేవుడు నియమించి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుడు మనల్ని కూడా ఈ సమయంలో ఎంతగా దీవించాడో, ఎంతగా ఆశీర్వదించాడో ఒకసారి మనల్ని మనం పరిశోధించుకుందాము. మన గత జీవితాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుత జీవితం ఎలా ఉన్నది, ప్రస్తుతం దేవుడు ఎంతగా మనల్ని దీవించి ఆశీర్వదించాడో ఒక్కసారి దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయండి. ఒక్కసారి ఆలోచించండి. దావీదు అంటున్నాడు, నేను ఏ పార్టీ వాడనయ్యా, నా కుటుంబం ఎంతటిదే, ఇంతగా నన్ను హెచ్చింపజేసావు, ఇంతగా నన్ను ఆశీర్వదించి ఉన్నావని దావీదు దేవునికి మనవి చేస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల కింది వచనంలో చూసినట్టయితే, యెహోవా నా ప్రభువా, నీ దాసుడను నీవు ఎరిగి ఉన్నావు. హల్లెలూయా. మనం యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు, యెహోవా మార్గంలో నడిచినప్పుడు, దేవుని చిత్తానుసారంగా మనం జీవించినప్పుడు దేవుడు మనందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. దావీదుని జ్ఞాపకం చేసుకునే దేవుడు హృదయకాలము నిన్ను, నీ పిల్లలను, నీ కుటుంబాన్ని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకోబోతూ ఉంటాడు. దావీదుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, యెహోవా నా ప్రభువా, నీ దాసుడును నీవు ఎరిగి ఉన్నావు. మనందరినీ దేవుడికి తెలుసు, మనందరినీ ఎరిగి ఉన్నాడు దేవుడు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చిత్తానుసారంగా జీవిస్తారో వారందరి జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించునుగాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దావీదుని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, దావీదు దేవుని యందు భయభక్తుల జీవితం జీవించాడు, దేవునికి లోబడి జీవించాడు. కాబట్టి దావీదుని దేవుడు ఏర్పాటు చేసుకొని సింహాసనం మీద కూర్చోబెట్టి ఇజ్రాయేలును పరిపాలించడానికి రాజుగా దేవుడు నియమించి ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. నీ వాక్కును బట్టి నీకు ఇష్టానుసారంగా ఘనకార్యములు జరిగించి నీ దాసుడును నాకు దాన్ని తెలియజేసితివి. హల్లెలూయా. దేవుడు తన చిత్తానుసారంగా అనుకూల సమయంలో దేవుడు దీవిస్తాడో, ఆశీర్వదిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దావీదును ప్రవక్త అయిన శామ్యూయలు దేవాది దేవుడు పంపించి అభిషేకించిన వెంటనే దావీదు సింహాసనం మీద కూర్చోలేదు, రాజుగా కాలేదు. చాలా సంవత్సరములు పడ్డాయి. దాదాపు ఒక 13 సంవత్సరంలో పట్టి ఉండొచ్చు దావీదు సింహాసనం మీద దేవుడు కూర్చోబెట్టడానికి. ఎందుకంటే ఆ సంవత్సరంలన్నీ కూడా దావీదు నేర్చుకున్నాడు. కొన్నిసార్లు దేవుడు మనల్ని దీవించడానికి, ఆశీర్వదించడానికి కొన్ని సమయం పడుతుండొచ్చు. ఆ సమయంలో దేవుడు మనల్ని నేర్పిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దావీదుని ప్రవక్తని శామ్యూయలు అభిషేకించినప్పుడు, ఆ తైలముతో అభిషేకించినప్పుడు దేవుడు దావీదుని ఏర్పాటు చేసుకున్నాడని తన అన్నలకు, దావీదు ఒక తండ్రికి తెలియజేసినప్పుడు వెంటనే దావీదు సింహాసనం మీద కూర్చోలేదు. ఇట్స్ స్టార్టెడ్. ఆశీర్వాదం అనేది ప్రారంభించబడింది. సంవత్సరములు గడిచిన తర్వాత దావీదు యుద్ధంలో అన్నిటి విధాలలో గొప్ప విజయాలు సాధించిన తర్వాత దావీదుని దేవాది దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. మన జీవితాలలో కూడా కొన్ని సమయంలో ఆలస్యమవుతుందంటే దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. శ్రేష్టమైన ఆశీర్వాదం ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. దావీదుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దాదాపుగా 13 సంవత్సరములు దావీదు దేవుని కొరకు జీవించాడు. ఎన్నో యుద్ధాలు చేశాడు. ఎన్నో విజయాలు సాధించిన తర్వాత ఉన్నతమైన సింహాసనం మీద దావీదు అప్పుడు కూర్చున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నీ జీవితంలో కూడా ఆలస్యమవుతున్నది భయపడకు. దేవుడు ఆల్రెడీ ఏర్పాటు చేస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. యెహోవా నా ప్రభువా, నీ దాసుడను నువ్వు ఎరిగి ఉన్నావు. నీ వాక్కును బట్టి నీకు ఇష్టానుసారంగా నీ ఘనకార్యములు జరిగించి నీ దాసుడను నాకు దానిని తెలియజేసితివి. నీకు ఇష్టానుసారంగా, దేవుని చిత్తానుసారంగా ఎవరైతే దేవుని చిత్తానికి లోబడతారో వారి జీవితాలు దేవుడు తప్పకుండా ఒకనొక సమయంలో దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవా, యెహోవా, నీవు అత్యున్నతమైన ఘనత గలవాడు. నీ వంటి దేవుడు ఒక్కడు కూడా లేడు. మేము వినిన దాని అంతటిని బట్టి చూడగా నీవు దేవుడు, నీ వంటి దేవుడు లేడు. హల్లెలూయా. మన రక్షకుడైన మన దేవాది దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప వేరే దేవుడు లేడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దావీదు అంటున్నాడు, నీ వంటి దేవుడు ఎవరు కూడా లేరు. మా ఒక జీవితాలలో నువ్వు చేసిన గొప్ప కార్యాలను బట్టి నీ వంటి దేవుడు ఎవరు కూడా లేడని దావీదు తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి దేవా, యెహోవా, నీవు అత్యున్నతమైన ఘనత గలవాడు. నీ వంటి దేవుడు ఒక్కడు కూడా లేడు. మేము వినిన దానిని అంతటిని బట్టి
చూడగా నీవు తప్ప దేవుడు ఎవడు లేడు. మేము వినిన వాటిని బట్టి అన్నిటిని బట్టి దేవుడి దేవుడు లేడు. ఇంతగా వాక్యము వింటున్నాము, ఇంతగా దేవుని యొక్క వాక్యాలు వింటున్న మనము మన జీవితాలలో ఎలా విశ్వసిస్తున్నాము? దావీదు అంటున్నాడు, నీ వంటి దేవుడు ఒక్కడు కూడా లేడయ్యా. నువ్వు విన్న వాటిని అన్నిటి గురించి నీ వంటి దేవుడు ఒక్కడు కూడా లేడు. నీవే దేవుడు అయినా నీ దావీదు దేవుని గణపరుస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన ఆత్మీయ జీవితాలను కూడా ఇంతగా మనల్ని దేవుడి చింపు చేసి ఇంతగా దీవించి ఆశీర్వదించినప్పుడు నువ్వు దేవునికి ఎలాగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు? దావీదు రాజుగా ఉన్నాడు, కానీ తను తగ్గించుకుంటున్నాడు. అయ్యా, నేను ఇంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిదే, ఇంతగా నన్ను హెచ్చింపజేసావు, ఇంతగా నన్ను దీవించావు, ఇంతగా నన్ను సింహాసనం మీద కూర్చోబెట్టి ఉన్నావు. నేనే పాటి వాడనయ్యా, నా కుటుంబం ఇంతటిదే. హృదయ కలవి మాటలు ఎట్టిన ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ ఆత్మీయ జీవితంలో నీ ప్రార్థన ఎలా ఉన్నదో ఒకసారి నేను పరిశోధించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. నీవు జనములకు అన్నిటినీ వారిని నువ్వు విమోచించినట్టు నీ క్రాంతి కలగజేసి ఉన్నావు. కలుగునట్టు నీ జనులను బట్టి నీ దేశంను భీకరమైన మా కార్యములను చేయుటకు దేవుడవు నీవు ఐగుప్తుల నుంచి నీ జనులను వంశంలో నుండి, వారి దేవతల వంశంలో నుండి నీవు విమోచించిన్నావు. ఇజ్రాయేలుకి నీ జనులకు జనంగా లోకమంతా మరి ఎక్కడున్నదే? ప్రియ దేవుడి సగ్గబా, దేవుడి ప్రజల ఐగుప్తు దేశంలో బానిస బ్రతుకులున్నప్పుడు దేవాది దేవుడు వారిని విడిపించి ఉన్నాడు. పాలు తేనెల ప్రదేశానికి వారిని తీసుకొచ్చి ఉంటాడు. ఇక్కడ దావీదు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుడి సగ్గబా, దేవుడి ప్రజల, మరి నువ్వు జనుల గుట్టుకు వారిని నీవు విమోచించినట్టు నీ క్రాంతి కలిగినట్టు నీవు జనులను బట్టి నీ దేశంకు భీకరమైన మా కార్యం చేయుటకు దేవుడు నువ్వు ఐగుప్తుల నుండి నీ జనుల వంశంలో నుండి, వారి దేవత వంశంలో నుండి నీవు విమోచించి ఇజ్రాయేల్ అంతటిలో నీ జనుల వంటి జనులు ఈ లోకమందు మరి ఎక్కడ ఉన్నదే? నిజంగా దేవుడు తన ప్రజలను విడిపించిన విధానము, ఐగుప్తు దేశంలో బానిస బ్రతుకులున్నప్పుడు వారిని విడిపించిన దేవాది దేవుడు, వారిని కాపాడిన దేవాది దేవుడు, మరి ఇజ్రాయేలు ప్రజలను దేవుడు కాపాడిన విధానాన్ని బట్టి దావీదు ఇక్కడ మాటలను జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అలాగే ఈ యొక్క మాటలన్నీ కూడా దావీదు దేవుని ఘనపరుస్తున్న విధానాన్ని బట్టి మన జీవితంలో కూడా మన పితరులను బట్టి దేవుడు దీవించి ఆశీర్వదించిన విధానాన్ని మనం కూడా జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరియు యెహోవా వైపు నీవు వారికి దేవుడై ఉండి నువ్వు వారిని నిత్యము నీకు ఇజ్రాయేలును పేరుగల జనులుగా ఉండుటకు వారిని నిర్ధారణ చేసి నిత్యము శాశ్వత కాలము దేవుడు తన ప్రజలను ఏర్పాటు చేసుకున్నాడు. ఇజ్రాయేలు ప్రజలను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ హృదయ కాలమి బాటలు ఇంటున్న ప్రియ సహోదర, ప్రియ సహోదరి, దేవుడు కూడా మనల్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. మనందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మరియు యెహోవా నీవు వారికి దేవుడై ఉండి వారిని నిత్యము నీకు ఇజ్రాయేలు పేరు గల జనులుగా ఉండుటకు వారిని నిర్ధారణ చేసితివి. ఈ హృదయ కాలం మనందరినీ కూడా దేవుడు నిర్ధారణ చేస్తున్నాడు. మనం ఆయన బిడ్డలుగా, ఆయన కుమార్తెలుగా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. యోహాను సువార్త మొదటి అధ్యాయము 12వ వచనం చూసినట్టయితే, తనను ఎందరు అంగీకరించుదురో వారందరికీ, అనగా తన నామముందు విశ్వసించు వారికి దేవుని పిల్లలవుటకు ఆయనకు అధికారం అనుగ్రహించెను. ఎందరైతే దేవుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో, ఎందరైతే వారి యొక్క జీవితాలు మార్చుకుంటారో, మారు మనసు పొంది రక్షణ పొందుకుంటారో, వారందరికీ దేవుడిస్తున్న గొప్ప బహుమానం అంటే దేవుని పిల్లలటకు ఆయన యొక్క అధికారం అనుగ్రహించెను. మనమందరం కూడా దేవుని పిల్లలుగా ఉన్నామన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ దావీదు ప్రార్థన అంశము చూసినట్టయితే మొట్టమొదటిగా తను తగ్గించుకున్నాడు.
రెండోది దేవుడు చేసిన గొప్ప కార్యాలను జ్ఞాపకం చేశాడు. మూడోది ఏం చేశాడంటే తన కుటుంబం గురించి ప్రార్థన చేశాడు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలారా, మొట్టమొదటిగా మన జీవితంలో కూడా దేవుడు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగే దేవుడు చేసిన కార్యాలన్నిటినీ జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే చూసినట్టయితే మన కుటుంబం గురించి మనం కూడా ప్రార్థన చేయాలి. దావీదు కూడా తన కుటుంబం గురించి దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నాడు. ఆ వచనాలు చూసినట్టయితే 25వ వచనము, దేవా యెహోవా, నీ దాసుడవును నా గురించి, నా కుటుంబం గురించి నువ్వు సెలవిచ్చిన అన్నిటికీ నిలిచినట్టు దృఢపరిచితివి. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానము. కుటుంబం అనేది దేవుడిచ్చే బహుమానం అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు అంటావు, దేవా యెహోవా, నీ దాసుడైన నన్ను, నా గురించి, నా కుటుంబం గురించి నీవు సెలవిచ్చిన అన్నిటి నిలిచినట్టు దృఢపరిచితివి. మన పిల్లలను దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎప్పుడైతే మన జీవితాలు దేవునికి లోబడినప్పుడు దేవుడు మన కుటుంబాలను కూడా దేవుడు దీవిస్తాడు. మన కుటుంబంలో గురించి మనం ప్రార్థన చేయాలి. దావీదు తన కుటుంబం గురించి దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నాడు. సైన్యంలో అధిపతి యెహోవా ఇశ్రాయేలుకు దేవుడు అయి ఉన్న మాట చేత నీ నామము శాశ్వత మహిమ కలుగునట్టు నీ దాసుడైన నా కుటుంబంని నీ సన్నిధిలో స్థిరపరచబడినట్టు నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మొదటగా దావీదు తాను తగ్గించుకున్నాడు. దేవుడు చేసిన గొప్ప కార్యాలను జ్ఞాపకం చేసుకున్నాడు. మూడోదిగా కుటుంబం గురించి దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, కుటుంబం అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప కుటుంబం. అదే మన పిల్లల గురించి ప్రార్థన చేయాలి. వారి మీ పిల్లల భవిష్యత్తు ముందు కాలంలో దేవుని కృప కొరకు కనిపెట్టుకొని ముందు తరాలను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించే విధంగా నీ కుటుంబం గురించి దేవుని సన్నిధిలో మొరపెట్టాలని సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. సైన్యాలకు అధిపతి అయిన యెహోవా ఇశ్రాయేలుకు దేవుడై ఉన్నాడు. మాట చేత నీ నామము శాశ్వత మహిమ కలుగునట్టు నీ దాసుడను నా కుటుంబమును నీ సన్నిధిలో స్థిరపరిచినట్లు నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము. దేవుడు సెలవిచ్చాడు. మనం 7వ అధ్యాయము 10వ వచనంలో మొదటి వచనం నుంచి 17వ వచనం వరకు చూసినప్పుడు దేవాది దేవుడు గర్భఫలాన్ని నీకు అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. నీ గర్భఫలాన్ని దీవిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం దేవుని చిత్తానుసారంగా జీవించినప్పుడు, దేవునికి లోబడినప్పుడు దేవుడు మన కుటుంబంలో కూడా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మన ఉద్యోగాలను దేవుడు హెచ్చింపును దయచేస్తాడు. ఈరోజు నువ్వు ఉన్న ఉద్యోగాన్ని జ్ఞాపకం చేసుకో. మొదటి ప్రారంభంలో నీ ఉద్యోగం ఎలా ఉన్నది, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావు? ఉన్నతమైన స్థితికి వచ్చినాక ఒకవేళ నువ్వు దేవుని మర్చిపోతున్నావేమో. హృదయకాలం దావీదు ప్రార్థన జ్ఞాపకం చేస్తబడుతుంది. దావీదు సింహాసనం మీద కూర్చొని రాజుగా ఉన్న సమయంలో దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని ఘనపరుస్తూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు ఇంతగా హెచ్చించబడి హృదయకాలము నువ్వు దేవుని మర్చిపోతున్నావేమో, నీ ఉద్యోగాన్ని బట్టి నువ్వు అసూయపడుతున్నావేమో, నీ ఉద్యోగాన్ని బట్టి గర్వపడుతున్నావేమో, నీ కుటుంబాన్ని బట్టి గర్వపడుతున్నావేమో. దావీదు సింహాసనం మీద కూర్చున్న రాజుగా ఉన్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడో. ఒకవేళ నువ్వు అంతగా గర్వపడితే, గర్వము దేనికి సాదృశ్యం అంటే నాశనానికి సాదృశ్యం అనే మాట కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. 27వ వచనము, ఇశ్రాయేలు దేవా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా, నీకు సంతానము కలగజేస్తువని నీవు నీ దాసుడను నాకు తెలియజేసేది గనుక ఇలాగ నీతో మనవి చేయుటకు నీ దాసుడకు నాకు ధైర్యము కలిగెను. ప్రభువా, నువ్వు నా కుటుంబం నాకు కలగజేస్తానన్నావు, గర్వఫలాన్ని నాకు ఇస్తా అన్నావు. కాబట్టి ఇప్పుడు నాకు ధైర్యంతోనే నీతో మాట్లాడుతున్నాను యేసయ్యా అని దావీదు అంటా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఇశ్రాయేలు దేవా, సైన్యములకు అధిపతి యెహోవా, నీకు సంతానం కలగజేస్తువని నీవు నీ దాసుడకు నాకు తెలియజేసేది గనుక ఇలాగ నీతో మనవి చేయుటకు నీ దాసుడకు నాకు ధైర్యము కలిగెను. యెహోవా నా ప్రభువా, మేలు దయచేసువని నీవు నీ దాసుడను నాకు సెలవిచ్చి ఉన్నావు. నీవు దేవుడు గనుక నీ మాట సత్యము.
దేవుడు మన కుటుంబంలో దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రియ దేవుని సంగమా, దావీదు అంటా ఉన్నాడు, నీ దాసుడను నన్ను ఆశీర్వదిస్తానన్నావు, నీ మాట సత్యమే అయ్యా. దేవుని వాక్యము సత్యమై ఉన్నదే. దావీదును ఆశీర్వదించిన దేవాతి దేవుడు ఈ హృదయ కాలము మనల్ని ఆశీర్వదించబోతా ఉన్నాడు, మన కుటుంబంలో ఆశీర్వదించబోతా ఉన్నాడు, మన పిల్లలను కూడా ఆశీర్వదించబోతున్నాడు. ఎందుకంటే యెహోవా వాక్యము సత్యమై ఉన్నదే. దావీదు అంటా ఉన్నాడు, వాక్యము, యెహోవా నా ప్రభువా మేలు దయచేసు అని నీవు నీ దాసునికి నాకు సెలవిచ్చి ఉన్నావు. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యమే. దేవుని మాట ఎల్లప్పుడూ కూడా సత్యమే. మనుషుల తలంపులు వంటి తలంపులు నాయి కావు అని దేవుడు తెలియజేస్తున్నాడు. మీ తలంపులు వంటి నా తలంపులు కావు, నా తలంపులు శాశ్వతమైన తలంపులని దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దావీదు అంటా ఉంటాడు, అయ్యా నువ్వు ఆశీర్వదిస్తావని సెలవిచ్చినావు, నీ మాట సత్యమే అని దావీదు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, యెహోవా నీ ప్రభువా మేలు దయచేసు నీవు నీ దాసుడకు నాకు సెలవిచ్చి నీవు దేవుడు గనుక నీ మాట సత్యమే. దయచేసి నీ దాసుడను నా కుటుంబంను నిత్యము నీ సన్నిధిలో ఉండునట్టు దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చున్నావు, నీవు ఆశీర్వదించున్నావు, నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక. మీ కుటుంబాలు కూడా నిత్యము ఆశీర్వదించబడును గాక. దేవుని మాట సెలవిస్తూ ఉన్నాడు. నీ కుటుంబంను దేవుడు దీవిస్తాను, ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసిన దేవాది దేవుడు దావీదు అంటున్నాడు, నిత్యము నా కుటుంబము ఆశీర్వదించబడును గాక. ఆమేన్. అది నెరవేర్చబడును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దయచేసి నీ దాసుడను నా కుటుంబంను నిత్యము నీ సన్నిధిలో ఉండునట్టు దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు, నీవు ఆశీర్వాదం నందు నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక. ఆమేన్. మన కుటుంబంలో కూడా దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. మన ఆత్మీయ జీవితాన్ని కూడా పరిశోధించుకొని మన ప్రార్థన కలిగి మనం అనుక్షణము దేవుడు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుంటూ, ఎంతటి వాడవైనా, దేశానికి రాష్ట్రపతివైనా, దేశానికి ప్రధానివైనా, ప్రపంచ దేశంలోని ఉన్నత స్థానంలో ఉన్నా కానీ అవి దేవుడిస్తేనే నీకు వచ్చి ఉన్నాయి. కాబట్టి దేవునికి లోబడి జీవించడం చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు ఈ సమయంలో నీ ఉద్యోగంలో పెద్ద మేనేజర్ పోస్ట్లో ఉన్న, ఒక కంపెనీకి ఎండీగా ఉన్న, ఒక కంపెనీకి చైర్మన్ ఉన్న, వాట్ ఎవర్ యు హ్యావ్, బికాస్ ఆఫ్ దట్ జీసస్ హెస్ గివెన్ టు యూ. దేవాది దేవుడు మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చినవే. కృతజ్ఞతగా ఉండు. దావీదు లాంటి మనస్సు కలిగి ఉండు. దావీదు ఏ రీతి దేవునికి విన్నపంలో తెలియజేస్తున్నాడో, మొట్టమొదటిగా తగ్గించుకున్నాడు, దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేశాడు, చివరికి తన కుటుంబం గురించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. మనం కూడా మొట్టమొదటిగా తగ్గించుకుందాము, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము, మన కుటుంబంలో గురించి ప్రార్థన చేస్తాము. మన కుటుంబం కూడా నిత్యము దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుల దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. హృదయ కాలము నాయన దావీదు మహారాజు చేసిన ప్రార్థనను మాకు జ్ఞాపకం చేసి, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచి దీవించిన దేవా నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. దావీదు కుటుంబంలో నువ్వు ఆశీర్వదించిన దేవా, మా కుటుంబంలో కూడా దీవించండి, ఆశీర్వదించండి నాయన ప్రభా తండ్రి. మా పనులను కూడా దీవించండి, మేము చేస్తున్న ఉద్యోగాలలో దీవించండి, ఆశీర్వదించండి, రాకపోకలంతా కూడా దీవించి ఆశీర్వదించండి తండ్రి ప్రభా. నిత్యము నీ సన్నిధిలో కూర్చుండి నాయన ప్రార్థన చేసే మంచి మనస్సును మాకు దయచేయండి. నిత్యము నువ్వు చేసిన ఘనకార్యాలను బట్టి జ్ఞాపకం చేసుకోవడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే నిత్యము మా కుటుంబంలో గురించి ప్రార్థన చేసే మంచి మనస్సును మాకు దయచేయమని, ఈ రోజంతట్లో కూడా మనల్ని దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప మనకు, మన కుటుంబంలోను ఎప్పుడు ఎల్లప్పుడూ శాశ్వతమైన ఆశీర్వాదము మన కుటుంబంలో అన్నిటికీ తోడై నీడైండును గాక. ఆమేన్.